అందరూ బాగున్నారండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో శనివారం స్పెషల్ అండి, బెల్లం పొంగల్ చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఒక ముప్పావు కప్పు దాకా బియ్యం తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి దీంట్లోకి ఒక 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. అంటే ఇంకో కప్పు పాలు వేసుకుంటాం కాబట్టి 2 కప్పులతో ఉడికించుకోవాలి. కొంచెం నెయ్యి వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అంత బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి కరిగించి పెట్టుకోవాలండి. ఇలా కరిగించుకొని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలండి. ఏమైనా నలకలు అవి ఉన్నా కూడా పోతాయి. మనకి ఈలోపు రైస్ కూడా ఉడికిపోతుంది బాగా. ఇలా స్ట్రైనర్ ఒకటి పెట్టుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్లం అన్ని తీపి ఎక్కువ కావాలంటే మాత్రం ఫుల్ కప్ వేసుకోవాలి. ఇదైతే కొంచెం తక్కువ తినేవాళ్ళకి సరిపోద్దండి. బియ్యం ఎంత తీసుకుంటామో బెల్లం అంత తీసుకుంటాం అనమాట. కొలత ఏ కప్పుతో అయినా. తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంక ఇట్లా బాగా ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత దీన్ని బాగా కలిపి మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంటుంది కదా, దీనికి ఏం పాకం ఉండదు, ఊరక కరిగి పెట్టుకోవడమే. ఇంక దీన్ని వేసి బాగా కలుపుకోవడం అండి. ఇంకా పాలు నేను బియ్యం ఎన్ని తీసుకున్నానో అన్ని పాలు వేసాను. ఇంకా మీరు ఎక్కువ కావాలని వేసుకోవచ్చు. కొంచెం యాలక్కాయ పొడి వేసానండి ఫ్లేవర్ కోసము. ఇంకా నెయ్యి వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఫస్ట్ పచ్చి కొబ్బరి సన్నగా తరిమి వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, అయినా కానీ సన్నగా తరిగి నేనైతే బాదము, వాల్నట్స్, జీడిపప్పు కొంచెం సన్నగా తరిగి కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత వీటిని కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకొని ఇంక ఈ పాయసంలో వేసి కలుపుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన పాయసం అయితే రెడీ అయిపోయిందండి. స్వీటు కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లయితే తీపి ఎక్కువ కావాలంటే మాత్రం కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోద్దండి. ఇంక ఈరోజు శనివారం కదా, కొంచెం దేవుడి దగ్గర పెట్టుకొని మనం కూడా తినేయటమే. దీంట్లో కాంబినేషన్ అయితే నేను వట్టిపప్పు చేశానండి. కందులు ఏపి మరగబట్టించినాయి అనమాట. కొంచెం అందుకే కలరులో డార్క్గా ఉంటుంది. ఇంకా దాంతో కొంచెం ప్రసాదం పెట్టేసి మేము కూడా తిన్నామండి. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. మీకు నచ్చితే అందరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దాదాపు అందరికి వచ్చే ఉంటుంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి వేసుకోవటం. ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి దీంట్లో కాంబినేషను. ఈ బెల్లం పొంగల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.